ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ టెన్షన్ ముగ్గురికి ఉంటుంది. ఒకటి జగన్మోహన్ రెడ్డి, ఇంకోటి చంద్రబాబు, మూడు పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డికి టెన్షన్ ఏంటంటే ముగ్గురు, మరి అవతల ముగ్గురు జట్టు అయినప్పుడు, అందులో కేంద్రం అక్కడ సపోర్ట్ అవుతున్నప్పుడు అధికారం కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ సహజంగా రేపు ఎన్నికల్లో ఏమవుతుంది అన్న భయం ఖచ్చితంగా ఉంటుంది. బయటికి ఎంత గంభీరమైన మాటలైనా మాట్లాడచ్చు, ఏమైనా కావచ్చు. రేపు పొద్దున్న నిధులు ఎట్లా వస్తాయి, ఏంటి పరిస్థితి, ఇదంతా కూడా. అలాగే రాబోయేటువంటి రోజుల్లో తన ఫ్యూచర్ ఏంటి అన్న టెన్షన్ ఉంటుంది. అట్లాగే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకి ఏముంటుంది, తాను వేసినటువంటి స్కెచ్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, గెలిస్తే సూపర్, ఓడినా కూడా తన కేంద్రంలో ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఓడితే ఇక ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఇప్పుడే ఢిల్లీకి పిలిపించి 3 రోజులు కూర్చోబెట్టింది అక్కడ. రేపొద్దున ఇంకా ఇట్లాగే ఉంటుంది, వెళ్ళి పడిగాపులు గాయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ని విమర్శించేవాళ్ళు ఢిల్లీలో తాకట్టు పెట్టుకుంటారు ఆత్మగౌరవాన్ని. అదే పని ఇప్పుడు చంద్రబాబు చేయాల్సి వచ్చింది కదా. రేపు అదే పరిస్థితి ఉంటుంది ఓడితే కనుక. గెలిస్తే కనుక ఆ తర్వాత వాళ్ళనే తీసుకొచ్చి తన ఎదురుగుండా కూర్చోబెట్టుకోవచ్చు అనేటువంటి ధైర్యం ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది రిజల్ట్ అనే టెన్షన్. మరొక వైపున పవన్ కళ్యాణ్ తన రాజకీయంగా అయితే కనుక ఖచ్చితంగా తన అసెంబ్లీలో అడుగు పెడతానన్న ధైర్యం వచ్చింది. కానీ ఇక ఫ్యూచర్లో చంద్రబాబు మాటలే వినాల్సి ఉంటుంది. ఇది ప్రజలు ఒప్పుకుంటారా లేదా, తన కార్యకర్తలు ఏ మేరకు అంగీకరిస్తారు. అలాగే ఒకవేళ ఓడిపోతే ఇక ఆ తర్వాత జనసేన భవిష్యత్తుని తెలుగుదేశం లాగేసుకుంటుంది. తద్వారా తన ఫ్యూచర్ ఏంటి అన్నటువంటిది తనకి ఓ టెన్షన్ ఉంటుంది. ఇంకోటి, జగన్ని ఇంతగా మనం దెబ్బ కొట్టాం, రేపు పొద్దున కనుక జగన్ గెలిస్తే మన పరిస్థితి ఏంటి, మన వాళ్ళ పరిస్థితి ఏంటి. ఎందుకంటే ఆ తర్వాత తన సినీ కెరీర్కి కూడా సమస్య. ఎందుకంటే ఆంధ్రాలో జగన్ మళ్ళీ వచ్చాడంటే కనుక పవన్కి సంబంధించిన సినిమా థియేటర్లు ఇవన్నిటికి కూడా భయమే. తొందరగా ఆయన సినిమాలకి ఇక్కడ డబ్బులు రావు. ఇప్పుడు తెలుగుదేశం వచ్చిందంటే కనుక ఆ సినిమాలన్నిటికీ మళ్ళీ ఇదివరకకి మళ్ళీ 6 షోలు 7 షోలు కావాలంటే 10 షోలు అయినా అనుమతిస్తారు. ఆ అనుమతుల ద్వారా కాస్త ఎక్కువగా మొదటి వారం రోజుల్లో డబ్బులు సంపాదించేసుకోవచ్చు. అందులో క్యాష్తోనే వస్తుంటుంది. అప్పుడు రేటు కూడా ఎక్కువ పెంచుకునేటందుకు పర్మిషన్ ఇస్తారు. అదే జగనే వస్తే కనుక అట్లాగే ఇవ్వరు. అప్పుడు ఈ అదనంగా వచ్చేటువంటిది లేదు. ఎక్కువ డబ్బులు పవన్ కళ్యాణ్కి పెట్టుబడి పెట్టినా డబ్బులు రాదు అనుకున్నప్పుడు సినిమాలు తీయడానికి ఎవరు వస్తారు. కాబట్టి సినీ కెరీర్ అవుతుంది, ఇటు పొలిటికల్ కెరీర్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆయనకి ఓ టెన్షన్ ఉంటుంది. కాబట్టి ఈ ముగ్గురు టెన్షన్ అయితే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో కూడా కొనసాగుతుంది. రిజల్ట్ వచ్చేదాకా సమస్య ఉంటుంది.